అంటే మీరు మొత్తం చూస్తున్నారు కాబట్టి మీకు పాత బస్తీలో ఆ రోజు అల్లర్ల దగ్గర నుంచి చెన్నారెడ్డి గారి టైం అక్కడి నుంచి ఇప్పుడు ఉగ్రవాదుల కదలికల దాకా మీరు తీసుకుంటే ఎక్కడ లింక్ పోయింది ఉగ్రవాదులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి. సమాంతర భావాలు, ఏ భావం కలిగిన ఆ భావంతో ఒక చోట ఉంటారు. దాంట్లో అర్థం చేసుకోండి ఇక మీరు, అంతే. ఇంకా చెప్పాల్సిందేముంది. మరి అలాంటి వాళ్ళని ప్రజలు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు కదా. ఉంటారండి, ఎవరు ఉంటారు. 20%, 25-20% ఎప్పుడూ ఉంటారు వికృతంగా ఆలోచించేవాళ్ళు. మొత్తం మెజారిటీ సమాజం ఎప్పుడు కూడా వికృతమైపు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019లో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఒక వ్యామోహానికి లోనే వెళ్ళారు. ఇంకా భవిష్యత్తులో ఆంధ్రులు మాత్రం అవకాశం ఇస్తారని నేను అనుకోను. మీరు అనుకోవట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, కళ్ళు మూసి కన్ను తెరిచే లోపల 1 year అయిపోయింది, ఇంకొక 3 సార్లు కళ్ళు మూసి కన్ను తెచ్చుకొని మనకి జమిలీ ఎలక్షన్ ఉంటాడు. ఆ కాలం ఉన్నాడు. ఆ భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ భావప్రాప్తి లేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. అంతే తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్మదంటారు. ప్రసక్తే లేదు. మీరు నేను 100% చెప్తాను. నేను గత 40 సంవత్సరాలు రాజకీయాలన్నీ సమీపంగా చూసాను. అందుకే అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం లేదు. అవి పగటి కళ్ళు కాదు. ఇంకా తీవ్రంగా ఉంటే అతను ఫ్రస్ట్రేషన్కి లోనై అతను కొండొకసో దేనికైనా పాల్పడవచ్చు. అదే నిరాశకు లోనైనప్పుడు అతను ఎంతకైనా తెగిస్తాడు. అదే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అంత సీన్ ఉండకపోవచ్చు, కానీ తను వ్యక్తిగతంగానే దేనికైనా పాల్పడతాడేమో అనేది నాకు ఒక అంచనా. ఎందుకంటే అటువంటి మానసిక విపరీత స్వభావం ఉండేవాళ్ళు తట్టుకోలేరు. భవిష్యత్తులో అంత ఆశాజనకంగా అతను ఉండకపోవచ్చు. బీజేపీ కూడా నేను అనుకుంటాం కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ అక్కడ కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ అక్కడ ఉన్నారు. ఆ వర్గం వాళ్ళు రియలైజ్ అవుతున్నారు క్రమేణా, కాదు మనం అటు వెళ్తే బీజేపీని ఓన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. మంచిదే అది, నేను కాదంట్లా. వాళ్ళందరూ కిరణ్ కుమార్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఇటువంటి పెద్దలందరూ ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది మహనీయులండి. మనం చూసుకుని విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ మహనీయులు. వాళ్ళందరూ వాళ్ళకి ఎప్పుడు ఇటువంటి కళంకం రాలేదు కదా. వాళ్ళు ఎప్పుడు ఇటువంటి దాన్ని ఫీల్ అవ్వలేదు కదా. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయటికి. వాళ్ళందరూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది పక్కకి వెళ్ళిపోతుందో ఇంకా అక్కడే మిగలదు. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్కి వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా లింకప్ అయింది. ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు, లిక్కర్ స్కామ్ సంబంధించిన హవాలా మొత్తం టెర్రరిస్టులకి లింకప్ అయి ఉండొచ్చు అనేది. ఎందుకు చేస్తారు వాళ్ళకి? నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశానంటే నా లాభం ఉంటేనే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు దుబాయ్ లాంటి ప్రాపర్టీ అక్కడ ఉండే ఆస్తులు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకోండి, అక్కడ ఎవరినో గాడ్ ఫాదర్ని పెట్టుకోవాలిగా. ఇప్పుడు దుబాయ్ కానీ ఇంకోటి కానీ అక్కడంతా మాఫియా కేంద్రాలు ఉంటాయి కదా. ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఇటువంటి ఇప్పుడు హవాలా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళే చేస్తారు. నీట్గా చేసేవాళ్ళు దొంగ వ్యాపారాలు చేయరు కదా. ఆటోమేటిక్గా హవాలా వ్యాపారాలు, హుండీ వ్యాపారాలు చేసేనే మాఫియా ముఠాలే. ఇట్లా అవినీతిగా చేసిన సంపాదన చేసిన వాళ్ళందరూ తరలించాలంటే మాఫియా ముఠాలతో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సంబంధాలు ఉండి తీరుతాయి. ఎప్పుడోసారి అది బయటపడవచ్చు, లేకపోతే మాఫియా ముఠాల చేతులు వీళ్ళు రకరకాల దానికి ఫేస్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి యూట్యూబర్, ఆమెతో పాటు 12 మంది వీళ్ళందరూ కలిసి టెర్రరిస్టులకి పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళకి సహకరించారు. ఐఎస్ఐకి కూడా ఏజెంట్లుగా మారారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? తవితే కానీ తెలియదు. చిత్తశుద్ధితో నిజాయితీగా కనుక ఎన్ఐఏ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు కనుక తవితే చూడాలి. మరి నేను ఉండేదని నేను చెప్పలేను, లేవని నేను కొట్టేయలేను. అవకాశాలు అయితే ఉంటాయి. మాఫియా ముఠాలతో మాత్రం సంబంధాలు అయితే మాత్రం తేడతలం అవుతుంది. 100% తేడతలం ఉంది, దాంట్లో సందేహం లేదు. నేను ఉగ్రవాదులు లేకపోతే ఇంటర్నేషనల్ ముస్లిం ముఠాలతో వీళ్ళకి సంబంధం ఉందా అంటే నేను ఆ మాట చెప్పలేను. కానీ బట్ వీళ్ళ మాఫియా ముఠాలతో అయితే మాత్రం వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ మాఫియా ముఠాలతో మాత్రం వీళ్ళకి సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఆఫ్రికా నుంచి లేదా దుబాయ్ నుంచి, మారిషస్ వీటి నుంచి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల తరలింపులు ఇవన్నీ చేయాలంటే మాత్రం ఒక మాఫియా సామ్రాజ్యంతో సంబంధం లేకుండా ఇది జరగటం అసంభవం. ఏ కుటుంబం అయినా, 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా సరే 100% మాఫియా ముఠాలతో సంబంధం ఉండి తీరాల్సిందే. అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారి నేతృత్వంలోనే దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాహితం కోసం రామరాజ్యాన్ని స్థాపించే మోడీ గారు, అమిత్ షా గారు కనుక రామచంద్రుడి మీద ప్రమాణం చేసి, భారతమాత మీద ప్రమాణం చేసి కనుక దర్యాప్తు చేస్తే
నిజాలు వచ్చినాయి, అది అంతే చిత్తశుద్ధితో ప్రజల ముందు ఉంచితే వాళ్ళ అవతలాలను మనం ఒకవేళ ఆరోపణ చేస్తే వాళ్ళు క్షమాపణ చెబుతాం. తప్పే ఉంది, వాళ్ళు ఖచ్చితంగా లింక్స్ అయితే ఉండొచ్చు అంటారు. ఉండొచ్చు కదా, మాఫియా ముఠాలతో సంబంధాలు ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు యూట్యూబర్కి లింక్ అప్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అసలు నాకు మీడియానే సపోర్ట్ లేదని ఆయన అంటున్నాడు. ఫోనే లేదుగా, ఫోన్ కూడా లేదు. ఈ మధ్య కొన్నాడు అని చెప్పి సోషల్ మీడియా సిమ్ లేదు, నెంబర్ లేదు. ఫోన్ కొని ఉంటే కూడా నెంబర్ లేదు, ఆ నెంబర్ కూడా తెలియదు ఏంటో. ఇప్పుడు స్నాప్ అనే యాప్ ద్వారా అలాగే ఫేస్ టైం ద్వారా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు ఈ సిట్ విచారణలో. ఇప్పుడు ఆల్రెడీ ధనంజయ రెడ్డి లోపల ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి లోపల ఉన్నాడు, బాలాజీ గోవిందప్ప లోపల ఉన్నాడు. అసలు మెయిన్ కీలకమైన వ్యక్తి ఎవరంటే రాజకేశ్ రెడ్డి లోపల ఉన్నాడు. ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ఇంకా 33 మంది 40 మంది ఉన్నట్టున్నారు దాంట్లో. అసలు అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరంటే బాలాజీ గోవిందప్ప. వెరీ క్రూషియల్ కీ పర్సన్. మొత్తం మాయల్ పకీర్ ప్రాణం చిలకలో ఉండటం, చిలక ఏడుతో సప్సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నట్టు అసలు చిలకే దొరికింది. ఓకే, మొత్తం ఆ సామ్రాజ్యం భారతీయ ఇండస్ట్రీస్ ఏదో ఉంది కదా, సిమెంట్స్ కదా, కంపెనీ పేర్లు ఉన్నాయి కదా, ఆ సామ్రాజ్యం మొత్తానికి ఫైనాన్షియల్ డీల్స్ మొత్తం జరిగింది అతని ద్వారానే. అతనికి తెలియకుండా రూపాయి కూడా ఇండియా దాటి కానీ వేరే చోట కానీ వెళ్తానికి లేదు. అంత కీలకమైన పర్సన్. అంతే ఇంపార్టెంట్ పర్సన్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. వాళ్ళకి తెలియకుండా జరగటానికి వీల్లేదు. తర్వాత ఇంక నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ప్రముఖంగా ఉండాలి. వాళ్ళు ఎంత తెలియగలంటే భార్యాభర్తలు. మూడో మనిషి కూడా తెలియనివ్వరు మనీ రూటింగ్. ఒక పని ఒకరితో చేయించినా ఇంకో పని ఇంకొకరితో చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా బయటకు వస్తే ఒక మనిషి, ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతమంది పోతున్నారు లింకులు, దాంట్లో సిద్ధహస్తులు వాళ్ళు. సో ఇప్పుడు ఈ కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిందని చంద్రబాబు గారు చెప్పాలి. అదిగో ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ కాపీ చెప్పా అది చూస్తున్నారు, చెప్పడం కాదు అంటే రివ్యూ చేస్తుంటారు అనుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే బయట పెట్టరు కదా. బట్ మీ చెప్పకూడదు కూడా. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది అనిపిస్తుందా? ఇంకా చాలా తవ్వాల్సి ఉంది. చాలా తవ్వాలి. ఇది బిగినింగ్, ఇది చాలా బిగినింగ్, వెరీ ఎర్లీ స్టేజ్. నిజంగా దొరికితే అసలు మొత్తం డిస్టిలరీస్ అకౌంట్స్ అన్నీ కనుక బయటకు తీస్తే వాళ్ళు ఎన్ని లీటర్లు కొన్నారు, ఎన్ని వేల కేసులు తయారు చేశారు, ఎక్కడ అమ్మారు ఏంటి అనేది షాపుల లిస్ట్ అంతా ఉంటుంది కదా. ఆ షాపుల్లో ఎవరెవరు మేనేజర్లు ఉన్నారు ఏంటి అనేది ఉంటుంది కదా. అది తవ్వి తీసినా 10% వచ్చినా మీకు కళ్ళు తిరిగే నిజాలు బయటకు వస్తాయి. 90% రాకపోయినా పర్వాలేదు. అంత పెద్ద నెట్వర్క్ దేశంలో. కొన్ని దాదాపు ఎన్ని ఉంటాయి మరి నాకు లెక్కలే తెలియదు కానీ వైన్ షాపులు ఎన్ని ఉన్నాయి మొన్నటి వరకు రాష్ట్రంలో. ఆ వైన్ షాపులు అమ్మినంత జీరోలు ఉన్నాయి కదా. ఒక లిక్కర్ షాప్కి ఒక మేనేజర్ ఉంటాడు కదా, కీ పర్సన్ ఉంటాడు కదా. వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు, సిట్టు చేసి పలానా ప్లేస్లో మీరు ఎంత అమ్మారు ఏంటంటే 4 వీక్ అది చెప్పకుండా ఉన్నాడుగా. ఏ ఫోన్ నెంబర్కి వెళ్ళింది, డబ్బు ఎవరికి ఇచ్చారు ఏంటని. దాంట్లో కీలకమైనడు రాజకేశ్ రెడ్డి, సందేహం లేదు. మెయిన్ అదంతా కూడా. తర్వాత కోఆర్డినేటర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా. అసలు వాసుదేవ్ రెడ్డిని వదిలిపెట్టేస్తారు. వాసుదేవ్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు కదా. అవును, వెరీ కీలకమైన పర్సన్ అదే. మరి వెంకటరెడ్డి గారికి కూడా చాలా రాజభోగాలు అందినాయి. గనులు వెంకటరెడ్డి గారు. వాసుదేవ్ రెడ్డి అసలు అప్రూవ్గా మారిపోయారు అనేది కొంత అంటుంటారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే మొత్తం. అయినా కూడా వదిలిపెట్టకూడదుగా. సాయిరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు దొంగతనం చేసినంత మాత్రాన నేను తప్పు అయిపోయిందంటే వదిలే చట్టాలు భారతదేశంలో లేవుగా. చట్టం ముందు నిలబెట్టాల్సిందేగా. ఇవన్నీ సామాన్యుడు అడుగుతున్నారు. వాసుదేవరెడ్డి ఏమయ్యాడు, ఎందుకు బెయిల్ వచ్చింది అనేది అడుగుతున్నారు. అది చెప్పాల్సింది ప్రభుత్వం చెప్పాలి. అట్లాగే రేపొద్దున అనుసంధానకర్తలు కూడా మిథున్ రెడ్డి కూడా రేపో మాపు లోపలికి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు ఈ కేసులో. సాయిరెడ్డి A2 ఉన్నాడు అనుకుంటా కదా. 18 తను ఇచ్చిన సమాచారం మేరకే చాలా వరకు బయటకు వచ్చింది. అప్రూవర్ అంటే ఆయన అప్రూవర్ అనొచ్చు. వాసుదేవరెడ్డి చాలా కీలకమైన పర్సన్, అతను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈ లిక్కర్ స్కామ్. సాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళిద్దరికి మొత్తం తెలుసు అనేది మొత్తం తెలుసు. అంటే ఆయన విజయసాయి రెడ్డి అవమానాలకు లోనయ్యాడు, చాలా ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి బయటకు వచ్చి ఆ మాత్రం మాట్లాడతాం అంటే అంతేనా? ఈ కేసు నుంచి బయటపడచ్చు, అప్రూవ్గా మారితే అనుకోవచ్చా? కేసే కాదుగా, తన అవమానాలు పడిన మాట వాస్తవం. ఎంతైనా మరి అతను ఈనాడే కదా. ఎంత అవమానాలకు లోనవ్వకపోతే అంత ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి అంత బయటకు వచ్చి మాట్లాడారు. అంటే ఈ కేసు ఎలాగో తీస్తారనే ఉద్దేశంతో భయపడిన మాట వాస్తవమే. మెయిన్ అతను దాంట్లో అతని ప్రేమే ఉండకపోవచ్చు కానీ మాట్లాడాడు.
ఇప్పుడు ఎస్పివై రెడ్డి గారిది డిస్టిలరీ అవును. దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ డిస్టిలరీ మాగొండ సుబ్రహ్మరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారి డిస్టిలరీని విజయ్ బెదిరించడాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవి కూడా ఇవాళ ఒకటి బయటకు వచ్చింది సార్, హనుమంత్ రెడ్డి సంథింగ్ పేరు గన్ పెట్టి బెదిరించాడు అని. ఎవరిని? ఈ డిస్టిలరీ వాళ్ళని. అదే టీం ఉంది కదా, మాఫియా టీము. మాగొండ శ్రీనివాస్ ఆయన ఏదో జమ్మలమడుగులో ఏదో మంచి ఈయన అనుచరుడు అంట జమ్మలమడుగులో. ఇళ్ళే ఉంటారు. ఆయన గన్ లైసెన్స్ ఇచ్చారు, గన్ లైసెన్స్ ఉందంట. ఆ గన్ మెన్ కూడా ఇచ్చారు ఆయనకి అర్హత లేకపోయినప్పటికీ. ఆయనే మొత్తం డిస్టిలరీ వాళ్ళు ఎవరైనా ముందుకు రాకపోతే గన్ పెట్టి బెదిరించేవాళ్ళు అని అంటారు. నాకు తెలిసిన సమాచారం ఎస్పివై రెడ్డి గారు కూడా చాలా పెద్ద మనిషి, చాలా ఎంపీ, మాజీ, చాలా హుందాతనమైన మనిషి, సమాజ సేవ చేసిన పెద్ద ఆయన. ఆయన చాలా నైతికంగా వ్యాపారం చేశారు, రైతు శ్రేయస్ కోసం చేశారు. రైతులందరికీ అంబలు ఇచ్చి అందరికి మధ్యాహ్నం భోజనం పెట్టి రొట్టెలు పెట్టి చేసిన మనిషి ఆయన. మరి అట్లాంటి కంపెనీని కూడా వీళ్ళు ఒక ఉగ్రవాద కేంద్రం లాగా మార్చుకున్నారు దొంగసారా తయారు చేయడానికి. మరి వాళ్ళ అల్లుడు కూడా మరి పద్ధతి అయిన అతనే, మరి అతను కూడా అరెస్ట్ చేశారు కదా, సజ్జల శ్రీకాంత్ రెడ్డి చేశారు కదా, శ్రీధర్ రెడ్డి అది ఉంది కదా, అతను కూడా తప్పనిసరి పరిస్థితులు దీంట్లో ఇరుక్కున్నాడు కదా, అతను మరి ఒక దోషిగా మిగిలిపోయాడు కదా. ఇట్లా అందరూ ఆ నీడకెళ్ళిన వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందేనండి.